మార్వడి గో బ్యాక్. ఇదేదో కొత్తగా వింటున్నాం అనిపిస్తుంది కదా. మీలాగే నేను కూడా ఇలానే ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఈ నినాదం వింటున్న చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇది కేవలం ఒక నినాదం కాదు, ఇది ఒక ఉద్యమానికి ప్రతిబింబం. ఈ నినాదం మీద లోతుగా అధ్యయనం చేస్తే ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు బయటకొచ్చాయి. ఈ రోజు మనం ఈ నినాదం వెనుక నిజమైన చరిత్ర కోణాలు, కారణాలు మరియు పరిణామాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్వాడి అనేది ఒక క్యాస్ట్ లేదా ఒక ప్రాంతం పేరు కాదు. ఇది హిందూ ధర్మానికి సంబంధించిన ఒక మతం. సాధారణంగా వీరిని జైనులు అంటారు. వీరు సహజంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఎక్కువగా ఉంటారు. అక్కడి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలలో వ్యాపారం చేసుకుంటూ సెటిల్ అయ్యారు. అయితే ఈ మార్వాడీలు వ్యాపారం పరంగా చాలా కఠినంగా ఉంటారు. ₹1 లాభం వచ్చినా సరే, ఒక విధంగా చెప్పాలంటే ఇది వ్యాపార సూత్రం అనే చెప్పాలి. ఎందుకంటే వీరి ఆలోచన స్వభావం ఎలా ఉంటుందంటే పెట్టిన పెట్టుబడి రొటేషన్ అవుతూ ఉండాలి, అది ఎంత లాభానికైనా సరే. అందుకనే వీరి దగ్గర దొరికే వస్తువులు కొంత చౌకగా దొరుకుతాయని కొందరి అభిప్రాయం. అయితే ఈ మార్వాడీలు సాధారణంగా కొన్ని రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాటిలో బంగారం, వెండి, హోల్సేల్స్ లాంటి పెద్ద తరహా బిజినెస్ చేసేవారు. వీరు ఎక్కువగా గుజరాత్ నుండి వలస వచ్చిన వారు. అది కాకుండా ఎలక్ట్రికల్ ఆటోమొబైల్స్ కి సంబంధించిన వస్తువుల వ్యాపారం చేసేవారు రాజస్థాన్ నుండి వచ్చిన వారు ఉంటారు. అయితే వీళ్ళు నిన్ననో మొన్ననో వచ్చిన వాళ్ళు కాదు. 19వ శతాబ్దం నుండి వీళ్ళు దేశంలో అన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ వంటి ప్రాంతాల్లో పెద్ద స్థాయి వ్యాపారాలు మొదలుపెట్టారు. అయితే ఉన్న ఫలంగా ఈ స్లోగన్స్ ఎందుకు వచ్చాయని మేము పరిశీలించినప్పుడు మాకు తెలిసిన విషయాలు చాలా ఆశ్చర్యకరంగా మరియు విచిత్రంగా ఉన్నాయి. ఇది ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిన గొడవ. ఈ చిన్న గొడవే పెరిగి పెద్దదై ఈ పైన చెప్పిన రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు వ్యాపించింది. ప్రస్తుతానికి మాకున్న సమాచారం ప్రకారం ఈ గొడవ సికింద్రాబాద్ మార్కెట్ లో వ్యాపారస్తుల మధ్య మొదలైంది. కానీ ఈ నినాదానికి బీజం పడింది మాత్రం 1960 నుండి 1970 కాలంలోనే. అయితే ఇప్పుడు ఈ చిన్న గొడవ కాస్త దేశంలో ఉన్న దేశ వ్యతిరేక శక్తులకు ఒక వరంగా మారిందని కొందరి వాదన. ఎందుకంటే సికింద్రాబాద్ మార్కెట్ లో ఇద్దరి మధ్య మొదలైన ఈ చిన్న వ్యాపార గొడవ ఇప్పుడు సౌత్ ఇండియాలో చాలా చోట్ల వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనికి గల కారణాలు అనేకం, కానీ ఇప్పుడు ఇది పరిష్కారమే లేని సమస్యగా ఉంది. ఎందుకంటే వాళ్ళు వారి వ్యాపారంలో తప్ప మరే ఇతర కార్యకలాపాలలో యాక్టివ్ గా ఉండరు. ఉదాహరణకు మన సౌత్ ఇండియా రాజకీయాలలో వారి ప్రస్తావన ఎక్కడా కనిపించదు. ఇంకా చెప్పాలంటే మరే ఇతర సంఘ విద్రోహ పనుల విషయంలో కూడా వారి పాత్ర శూన్యం. అయితే ఉన్న ఫలంగా ఈ మార్వాడి గో బ్యాక్ అంటూ ఈ ప్రొటెస్టులు చేయడానికి ముఖ్య కారణం వారు ఇక్కడ అన్ని రకాల వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం. అదే ఇక్కడి వ్యాపారస్తుల ఆగ్రహానికి కారణమైంది. కానీ ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, వాళ్ళు మాత్రమే ఈ పని చేయడం లేదు. దేశంలో ఎక్కడెక్కడో నివసించే అనేక వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదాహరణకు బంగారం వ్యాపారం నుండి హెయిర్ కటింగ్ షాప్ వరకు ఇక్కడ జరుగుతున్న వ్యాపారాల్లో చాలా వరకు మొదట వేరే రాష్ట్రం నుండి వచ్చిన వారే మొదలు పెట్టారు. కావాలంటే మీ దగ్గరలో ఉన్న ఏదైనా కిరాణా షాప్ కాకుండా వేరే వ్యాపారస్తులను సంప్రదించండి, మీకే తెలుస్తుంది. భారతదేశం విభిన్న సంస్కృతులకు పుట్టినిల్లు. అలాగే ఇక్కడ అనేక వర్గాల ప్రజలు అనేక రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న పెద్ద వ్యాపారాలు, పరిశ్రమలు అని తేడా లేకుండా ఎవరి ఆదాయం మేరకు వారు వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈ పెట్టుబడులు వారి స్తోమతకు తగ్గట్టు ఉంటాయి. అందులో ఈ మార్వాడీలు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడంలో మొదటి వరుసలో ఉంటారు. ఇక్కడ పుట్టి పెరిగిన వారు కూడా ఈ పెట్టుబడుల విషయంలో వారికి ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు వారికి సరిసమాన హోదాలో ఉన్న ప్రత్యర్థుల నుండే ఈ మార్వాడి గో బ్యాక్ నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ నినాదం ఇంతలా ప్రచారం కావడానికి గల కారణాల్లో మొదటిది సోషల్ మీడియా. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి, కానీ వాటిని ప్రసారం చేసే ఛానళ్లు మాత్రం సగటు మానవుడికి అందుబాటులో ఉండేవి కావు. కానీ నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఒకటికి మించి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ప్రొద్దున లేచిన మొదలు పడుకునే వరకు ఏదో ఒక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అందుకే ఈ నినాదం ప్రవాహంలా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ నినాదాన్ని ఇక్కడ వ్యాపారస్తులు ఒక వ్యాపార కోణంలో మాత్రమే ముందుకు తీసుకెళ్తుంటే దీన్ని ఆసరగా తీసుకొని దేశంలో కొందరు మాత్రం, ముఖ్యంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే నాస్తికులు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే వీరి ఉద్దేశం ఒకటే, భారతదేశంలో హిందూ ధర్మం ఉండకూడదు. ఈ దేశ ప్రజలను, ముఖ్యంగా హిందువులను సనాతన ధర్మానికి దూరం చేయాలనే భావన వారి మొదటి సంకల్పం. అయితే ఇప్పుడు ఈ నినాదంలో కొందరు తమిళనాడుకు సంబంధించిన ద్రవిడవాదులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వారి పేర్లు కూడా మీరు ఇప్పటికీ వినే ఉంటారు. అయితే దేశం వెలుపల ఉన్న దుర్మార్గులను మన సైనికులు గస్తీ కాసి నిలవరిస్తుంటే మన దేశంలో ఉంటూ అనుక్షణం దేశాన్ని కులమతాల పేర్లతో నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న నాస్తికవాదులు ఇంకా ఈ దేశంలో ఉంటూ అనుక్షణం దేశాన్ని కులమతాల పేర్లతో నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న నాస్తికవాదులు, శత్రు దేశాలకు కొమ్ము కాసే తిన్నింటి వాసులు లెక్క పెట్టే నీచులకు ఈ నినాదం ఒక వరంలా దొరికిందని విశ్లేషకుల అభిప్రాయం.
అయితే ఇప్పుడు ఈ నాస్తికవాదులు దేశ వ్యతిరేకులు ఈ ఉద్యమంలో భాగం కావడానికి ముఖ్య కారణం రాజకీయ కోణం ఒక భాగం అయితే, రెండవది హిందువులను వర్గాలుగా విభజించడం. ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. వీళ్ళు ఈ ప్రొటెస్ట్ లో భాగస్వాములు అయ్యారు, కానీ దేశంలో అక్రమంగా ఉంటూ ఇక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న పాకిస్తానీలను గో బ్యాక్ అన్న రోజే లేదు. ఇంకా ఇలాంటి ఇల్లీగల్ గా నివాసం ఉంటున్న వాళ్ళని దేశం నుండి వెళ్ళగొట్టాలని ఎన్ఆర్సీ, సిఏఏ, యూసీసీ లాంటి చట్టాలను తీసుకువస్తే వాటిని వ్యతిరేకించే వారిలో ఈ దుర్మార్గులు ముందు వరుసలో ఉండి ఆ చట్టాలనే వ్యతిరేకించారు. వ్యాపారపరంగా మొదలైన ఈ ఉద్యమం క్రమంగా దేశ వ్యతిరేక శక్తులకు ఒక ఆయుధంగా మారి ఇప్పుడు హిందువుల మధ్య చిచ్చురాజుకునేలా మారింది. అయితే ఈ నినాదంతో వ్యాపారులు ఎంతవరకు లబ్ధి పొందుతారో తెలియదు, కానీ ఈ దుర్మార్గుల ప్రమేయం వల్ల హిందువుల్లో కొంతవరకు విభజన జరిగే ప్రమాదం ఉంది అనే విశ్లేషకుల వాదన. ఇది ఇలా ఉంటే మీరు గమనించండి, ఒక ప్రాంతంలోని ఒక ఏరియాలో ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అవుతే చాలు, వెంటనే మన పక్కన వేరే వాళ్ళు కాంపిటీషన్ గా వస్తారు. దానికి మంచి ఉదాహరణ ఏంటి అంటే, మన ఇంటి చుట్టుపక్కల కిరాణా షాప్స్ ని చూడండి. అప్పటి వరకు ఒక్క షాప్ కూడా ఉండదు, కానీ ఒక్కరు మొదలు పెడితే అనాది కాలంలోనే పదుల సంఖ్యలో పుట్టుకొస్తాయి. అలా అని చెప్పేసి మొదట వ్యాపారం మొదలుపెట్టింది మేమే కనుక మిగతా వారు అక్కడ నుండి వెళ్లిపోండి అనటం ఎంతవరకు సమంజసం? అలాగే రాజస్థాన్ నుండి, గుజరాత్ నుండి వచ్చిన ఈ వర్తక వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా ఇక్కడి వారు కూడా వారికి సరిసమానంగా వ్యాపారం ఏర్పాటు చేస్తే మనం వెళ్లిపోమనడం కాదు, వాళ్లే వ్యాపారం సరిగ్గా లేదని చెప్పేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు. కానీ ఇలా ఒక్కరిద్దరు చేస్తున్న పనికి మొత్తం ఆ కమ్యూనిటీనే గోబ్యాక్ అనడం ఎంతవరకు కరెక్ట్ అని కొందరి వాదన. చివరకు విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే, వారు కూడా ఈ దేశంలో పుట్టిన వారే, వాళ్ళు కూడా వాళ్ళ రాబడులకు తగ్గట్టు ట్యాక్స్ కడుతున్న వారే. ఈ దేశంలో ప్రతి భారతీయుడు ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. అలాంటప్పుడు ఇలాంటి చిన్న విషయాలను పెద్దవిగా చేసి మనలో మనమే గొడవపడి వాళ్ళని వెళ్లిపోమనడం ఎంతవరకు సమంజసం? అలా అంటే దేశంలో అత్యధిక సంపన్నుల్లో టాప్ 5 లో ఈ మార్వాడీలే ఉన్నారు. రోజు మనం వాడే నిత్యావసర వస్తువుల నుండి ఇప్పుడు మనం వాడే ఇంటర్నెట్ వరకు ఎయిర్టెల్, రిలయన్స్ మరియు జియో కూడా వారికి సంబంధించినవే. మరి వాటిని కూడా మనం బహిష్కరించగలమా? అలా అని చెప్పేసి వాళ్ళని మేము వెనుకేసుకు రావట్లేదు. మేము అన్ని రకాల వ్యాపారస్తులను కలిసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఇంతకు ముందు గుజరాత్ నుండి వచ్చిన వారు కాకుండా రాజస్థాన్ నుండి వచ్చిన వారు స్వీట్ కార్నర్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్ లాంటి మధ్య తరహా వ్యాపారాల్లో ఎక్కువగా వ్యాపారం చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో రాజస్థాన్ నుండి వచ్చిన వారు ప్రతి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ఇక్కడి వారికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు 80% వ్యాపారాలు ఈ మధ్య తరగతి వారికి సంబంధించినవే. అయితే ప్రతి రాష్ట్రంలో లాగానే తెలంగాణలో ఈ రాజస్థాన్ రాష్ట్రం వారు పైన చెప్పిన వ్యాపారాలే కాకుండా అన్ని వ్యాపారాల్లో, అంటే బంగారం నుండి మొదలుకొని వెల్డింగ్ షాప్ వరకు అన్ని రంగాలలో వారి వ్యాపారం విస్తరించడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే వారు రావడంతోనే కొంత కొత్తదనంతో వ్యాపారం మొదలు పెట్టడం వలన ఇక్కడ చిన్న తరహా వ్యాపారాలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఈ రాజస్థాన్ నుండి వచ్చిన వారి వ్యాపారంలో చాలా వరకు ఇక్కడ వారికి కనీసం ఉపాధి కూడా ఇవ్వకుండా ఆ చిన్నపాటి ఉద్యోగాలను కూడా వాళ్ళు రాజస్థాన్ నుండి తీసుకురావడం అనేది ఇక్కడి వారి ఆగ్రహానికి కారణమైంది. ఈ విషయంలో ఇక్కడ వాళ్ళకి వాళ్ళ వ్యాపారాల్లో ఉద్యోగ అవకాశాలు ఇస్తే బాగుంటుంది అని కొంతమంది వ్యాపారస్తుల వాదన. అందుకని ఈ విషయాన్ని అందరు వ్యాపారస్తులు సామరస్యంగా వారి వారి ప్రాంతాలలో చర్చించి అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకొని అందరూ కలిసి ముందుకు సాగాలి. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో మీరు భాగస్వాములు కావాలని సాటి భారతీయులుగా మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బోల్డ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.